అవకాశాలు వాడుకోండి. యోసేపుకు అవకాశం వచ్చింది, సాతాను అవకాశం ఇచ్చాడు, లోకం అవకాశం ఇచ్చింది, దేవుడు అవకాశం ఇచ్చాడు. పరిశుద్ధంగా బతికే అవకాశం దేవుడిచ్చాడు. ఒంటరిగా ఉన్న తన బంధుమిత్రుల మధ్యలో లేకపోయినా ప్రార్థన చేసుకుంటూ దేవునికి ఎందుకు భయభక్తి కలిగి ఉండే అవకాశం దేవుడిచ్చాడు. అది వాడుకున్నాడు యోసేపు. పక్కన లోకమే అవకాశం ఇచ్చింది, వ్యభిచారం చేయరా, నువ్వు మంచి యవనంలో ఉన్నావు, ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు, ఈ రోజు కాబట్టి ఇంకే రోజు రా తిరుగు అని లోకం అవకాశం ఇచ్చింది వ్యభిచార పాపాలకి. ఈ పక్కన సాతాను అంటున్నాడు, నీకు గొప్ప ఆ వ్యభిచార పాపాల్లోకి వెళ్ళినట్లయితే నీకు మంచి హోదా ఇస్తా, మంచి పేరు ప్రఖ్యాతి ఇస్తా, నీ పాపాలు ఎవరికి తెలియకుండా దాచేస్తా అంటున్నాడు ఇటుపక్క సాతానుడు. ఈ రెండు శబ్దాలు వినిపిస్తున్నాయి. మూడో శబ్దం పైన వినిపిస్తుంది, నా కుమారుడు యథార్థంగా ఉండు, నీతి మార్గాన్ని ఎంచుకో, ఎప్పటికైనా నేను నిన్ను పైకి తీసుకొస్తానని. ఓ పక్క పాపం టెంపరీ ఎంజాయ్మెంట్ చేసుకో అంటుంది, ఈ పక్క సాతాను అంటాడు అలాంటి పాపాల్లో తిరిగిన వాళ్ళకే నేను ప్రమోషన్ ఇస్తానంటున్నాడు. ఎందుకంటే వాడి జనాభా ఎక్కువ కాబట్టి వాళ్ళలోకి వెళ్ళి వీడికి అన్ని విధాలుగా సాయం చేసేలా చేస్తా అంటున్నాడు. ఓ పక్కన దేవుడు అంటున్నాడు, ఏ నాటికైనా అవన్నీ కొట్టుకుపోతాయి, నిరంతరం ఉండేవాడిని నేను, నీ ఆత్మ నిరంతరం ఉంటుంది, నీ ఆత్మకు కావలసిన వాడు నేను, నీ ఆత్మను చేసిన వాడు నేను, నాతోనే ఉంటేనే నీ జీవితం బాగుంటుంది గుర్తుపెట్టుకో అన్నప్పుడు అదే పని